హలో! హాయ్ అండి. వెల్కమ్ టు పార్వతీస్ కిచెన్. ఈరోజు మన పార్వతీస్ కిచెన్‌లో మెంతి మజ్జిగని ఎలా ఈజీగా 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తానండి. ముందుగా నేను ఇక్కడ కమ్మటి పెరుగనేది లేదంటే పుల్లటి పెరుగు కూడా యూజ్ చేయొచ్చండి. నేను మాత్రం కమ్మటి పెరుగనేది యూజ్ చేస్తున్నాను. ఒక కప్పు వరకు యూజ్ చేసేసి ఒక అర కప్పు వాటర్ అనేవి యాడ్ చేసేసి చక్కగా ఉండలేమి లేకుండా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత తగినంత ఉప్పు అనేది యాడ్ చేసేసుకొని, అలాగే ఒక అర టేబుల్ స్పూన్ పసుపు అనేది ఇవి 2 యాడ్ చేసేసి నీట్‌గా బాగా కలిపేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మజ్జిగకి చక్కగా నీట్‌గా పోపనేది వేసేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్‌లు ఆయిల్ అనేది తీసుకొని, 4 మెంతి గింజలు, ఒక వెల్లుల్లిపాయ రెమ్మ, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, అర టేబుల్ స్పూన్ ఆవాలు, ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇవన్నీ వేసేసి చక్కగా దోరగా వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలనేవి మరీ సాఫ్ట్‌గా అక్కర్లేదండి. క్రంచీగా ఉండాలనమాట. అలాగే కొంచెం కొత్తిమీర. ఈ కొత్తిమీర కూడా యాడ్ చేసేసి ఒక్క అర సెకండు, ఒక అర నిమిషం వేయించుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మజ్జిగలో వేసేసుకొని కలిపేసుకోవడమేనండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్‌గా కూడా తయారు చేసేసుకోవచ్చు. మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బై.